వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక ఈరోజు వచ్చేబట్టి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క లైబ్రరీ వ్యవస్థ గురించి అయితే ఈ యొక్క వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేబట్టి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క లైబ్రరీ సిస్టమ్ గురించి మనం ఎప్పటికెప్పుడైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా లైబ్రరీ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్, నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఏకలవ్య యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాంక్షన్ అయినటువంటి పోస్టులకు సంబంధించి కానివ్వండి, ఇక నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఉన్నదో కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, ఇంకా మనకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పరిధిలో ప్రతి డివిజన్కి ఈ లైబ్రరీ తీసుకొస్తామని అప్పుడు ఈ యొక్క కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సిస్టమ్ని వీరు మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది, తీసుకొస్తాం ఇలా అని. దానికి సంబంధించి ఎటువంటి అడుగులు పడలేదంటూ ఇప్పుడు ఇక్కడైతే మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో కొత్తవి పెట్టపోగా ఉన్నవి కూడా పోతున్నాయి అంటూ ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి మనకి 10 ఏళ్ళ కిందట 89 లైబ్రరీలు ఉంటే ప్రస్తుతం అయితే 82 లైబ్రరీలు మాత్రమే ఉన్నాయంటూ ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి మనకి ఈ లైబ్రరీలు ఉత్తి మాటనే బల్దియా ఎన్నికల హామీని నెరవేర్చిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. కనీసం ఉన్న 82 లైబ్రరీలను ఏర్పాటు చేయలేదు. లైబ్రరీల టైమింగ్ పెంచి చేతులు దులుపుతున్న అధికారులు, కనీస సౌకర్యాలు లేక ప్రైవేట్ సెంటర్లకు వెళ్తున్న పోటీ పరీక్ష అభ్యర్థులు అనమాట. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, అదేవిధంగా బేసిక్స్ మినిమం 6th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్ నుంచి ఈ ఒక ఎంప్లాయీ వరకు కూడా ఈ లైబ్రరీ బెస్ట్ ఫ్రెండ్స్గా మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి సౌకర్యం అనేది అక్కడ లభిస్తుంది అనమాట. మనకి ఏ బుక్ కావాలన్నా కానివ్వండి, అదేవిధంగా చదువుకోవడానికి ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ వాతావరణం అయితే అక్కడ క్రియేట్ చేయబడుతుంది అనమాట. దానికి సంబంధించి స్టాఫ్కి సంబంధించి కూడా ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ కానివ్వండి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్స్ గత 20 ఇయర్స్ నుంచి వరకైతే లేవన్నమాట. దీనివల్ల ఉన్న స్టాఫ్ పైన అదనపు భారం అయితే పడుతుందన్నమాట. కనీసం వీటిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఫిల్ చేసిన దాఖలాలు అయితే మనకైతే లేవన్నమాట. సో పర్టికులర్గా ఈ యొక్క కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వారికైతే న్యాయం చేయాలంటూ కూడా వారు కూడా చాలాసార్లు తమ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఉన్న ఉద్యోగులు కూడా పని భారాన్ని తగ్గించాలి, దీనికి సంబంధించిన సిబ్బందిని వీలైనంత త్వరగా ఫిల్ చేయాలంటూ వారు కూడా తమ యొక్క రిక్వెస్ట్లను అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ తీసుకొస్తున్నామంటూ ఆ యొక్క రాష్ట్ర సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా లైబ్రరీ జాబ్స్ సంబంధించి రీసెంట్గా మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి కూడా వీడియోస్ చెప్పడం జరిగింది. ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా మనకి క్వాలిఫై అవ్వాలంటే మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వరకు ఉంటుంది ఈ యొక్క కట్ ఆఫ్ సంబంధించి, అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క సిలబస్ మొత్తం కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఎన్విఎస్సికి సంబంధించి నవోదయ విద్యాలయ సంస్థకి సంబంధించి కూడా ఈ యొక్క లైబ్రరీ జాబ్స్ అయితే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినా అనమాట. తెలంగాణ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెయిటింగ్ అనమాట. ఏ క్షణానైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ యొక్క లైబ్రరీ వ్యవస్థకు సంబంధించి అయితే ప్రజెంట్ అయితే టైమింగ్స్ అయితే పెంచారు. ఉన్నటువంటి ఆఫీసర్స్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. స్టాఫ్ కొరత, ఎక్విప్మెంట్ కొరత అన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఫిల్ చేయాలంటూ వీరైతే ఈ యొక్క పాఠకులు ఎవరైతే ఉన్నారో వారైతే రిక్వెస్ట్లు అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ యొక్క లైబ్రరీ జాబ్స్ సంబంధించి టీచింగ్ జాబ్స్ ఝాన్సీ సైనిక్ స్కూల్స్లో టీచర్ పోస్ట్ అంటూ రావడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క రెగ్యులర్ ప్రాతిపదికన మనకి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ దరఖాస్తులు పడుతుంది. సో చూసుకున్నట్లయితే టీజీ వచ్చేసి జనరల్ సైన్స్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, సాంస్క్రిట్ అనమాట 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ట్ మాస్టర్ ఒకటి, మ్యూజికల్ టీచర్ ఒకటి, లైబ్రరీన్ ఒకటి ఉందన్నమాట, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ సో ఒకటి ఉంది పోస్టు, ఐటీఐ మ్యాథ్ ట్రైనర్ అనమాట, ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక పోస్ట్ ఉందన్నమాట. సో అదే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఎడ్, ఎంఈడి, సిటీఈటీ, ఎస్టీఈటీ ఈ యొక్క పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఏజ్ అయితే 35 ఇయర్స్ వరకు ఇచ్చారు.
ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తు సంబంధిత ధృవపత్రం రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రిన్సిపల్కి అయితే పంపించాలన్నమాట. మనకి ఈ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేటు ఆగస్టు 22 అనమాట. ఇక సైనిక్ స్కూల్, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. ఈ యొక్క అడ్రస్కి మనం ట్రై చేయొచ్చు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి మనకు అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా మనమైతే అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.